బ్రేకింగ్ న్యూస్ అంబర్పేటలో కుటుంబ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇప్పటికే స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కుటుంబంలోని ముగ్గురు రేసుకొని చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే శ్రీనివాస్ పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత కుటుంబం డిప్రెషన్లోకి వెళ్ళింది. కాలనీ వాసులకు దేవుడు మమ్మల్ని రమ్మంటున్నాడని తరచుగా శ్రీనివాస్ భార్య విజయలక్ష్మి కూతురు శ్రావ్య చెప్పినట్టు తెలుస్తోంది. కూతుర్ని కోల్పోయిన బాధలో అలా మాట్లాడుతున్నారని స్థానికులు అనుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే 3 నెలల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటిని మారితే అయినా సరే తన పెద్ద కూతుర్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది, తన జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోతాము అని చెప్పేసి సొంత ఇంటిని ఖాళీ చేసి అంబర్పేటకి వచ్చారు. ఆ తర్వాత రోజు తన పెద్ద కూతురు కనిపిస్తూ శ్రీనివాస్, అదేవిధంగా విజయలక్ష్మికి, తన చెల్లికి మా అక్క కనిపిస్తుంది, మా అక్క మా దగ్గరికి రమ్మని చెప్పేసి పిలుస్తుంది, మమ్మల్ని మేము వెళ్ళిపోతాము, ఆ దేవుడే వచ్చి మమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్పేసి ఒక భావోద్వేగానికి గురి అయ్యి ఎంతో ఎమోషనల్గా చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా చెప్తూ ఉండడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ కన్న బిడ్డ కళ్ళ ముందు ఉరివేసుకొని చనిపోయినటువంటి ఘటన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజు మనస్తాపానికి గురయ్యి నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ దగ్గరికి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారని స్థానికులు చెప్తున్నారు. అయితే రీసెంట్గానే తను కొంతమేరకు ఆ ఇంటి నుంచి, సొంత ఇంటి నుంచి బయటికి వచ్చి అంబర్పేటలో కిరాయికుంటున్నప్పటికీ తన కూతురి జ్ఞాపకాలు ఏవి కూడా మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి, అదేవిధంగా బంధువులకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడంట. కానీ కేవలం బాధ మాత్రమే కదా, మర్చిపోతారేమో అని చెప్పేసి వాళ్ళ బంధువులు వాళ్ళని కొంతమేరకు ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు మొత్తానికే మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, మా బిడ్డకి చేరువవ్వాలి అంటే మేము చనిపోవాల్సిందే అని నిర్ణయించుకొని ముగ్గురు ఒకేసారి చీరలతో ఉరివేసుకొని చనిపోయినటువంటి సంఘటన అటు స్థానికులు చూసి ఒక్కసారిగా షాక్కి గురి అయ్యారు. ఎంత కష్టం వచ్చినా సరే ఉండాలి, కానీ ఇలా సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. దాంతోపాటు ఎంతో స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు పెద్ద కూతురు ఉన్నప్పుడు ఆ పెద్ద కూతురిని కోల్పోయిన తర్వాత చాలా వరకు వీక్ అయిపోయారు ఎమోషనల్గా. అదేవిధంగా తన కూతురు లేదు అన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు ప్రధానంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. శ్రీనివాస్ అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు ఆర్థిక ఇబ్బందులు ఒక కారణం అయ్యుండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు 2 వైపులా, అంటే వీళ్ళు మూఢనమ్మకాలని నమ్మి ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారా, ఆర్థిక ఇబ్బందులే కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ సుజాత.